అందరికీ నమస్కారం. రావణ్ వ్యవహారం రోజు రోజుకి అనేక మలుపులు తిరుగుతుంది. తాజాగా రావణ్ ఫోన్లో ఏముంది అనే దాని గురించి కూడా నిన్న మనం వీడియో చేశాం. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా విజయసాయిరెడ్డి అందరికీ తెలుసు, ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి, వైసీపీలో నిన్న మొన్నటి వరకు నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు సడన్గా బయటకు వచ్చి కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఈ రావణ్ అనే వ్యక్తిని ఉరిదీసినా తప్పులేదు, ఇది నేను చెప్పింది కాదు, స్వయంగా ఆయన చెప్పిన మాట. ఎవరైనా సరే దేశం మీద కావచ్చు, సంస్కృతి మీద కావచ్చు, హిందూ దేవతల మీద కావచ్చు, సనాతన ధర్మం మీద కావచ్చు, ఎవరైనా సరే తప్పుడు వ్యాఖ్యలు చేస్తే అలాంటి వారిని ఉరి తీసినా తప్పు లేదని చెప్పి స్వయంగా విజయసాయిరెడ్డి మాట్లాడారు. వాస్తవానికి ఈ ఇష్యూ నిన్న మొన్న బయటకు వచ్చినటువంటి ఇష్యూ కాదు, గత వారం 10 రోజుల నుంచి నలుగుతున్నటువంటి ఇష్యూ. కానీ విజయసాయిరెడ్డి ఎందుకు ఇంతకాలం తర్వాత బయటకు వచ్చాడు? సో ఇది మొదటి ప్రశ్న. రెండోది, ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని కూడా విజయసాయిరెడ్డి అటాక్ చేశాడంటే అవునన్నట్టుగానే కనపడుతుంది. ఎందుకంటే వైసీపీ పార్టీని డైరెక్ట్గా మెన్షన్ చేస్తూనే వైసీపీ పార్టీ ప్రకాష్ రాజు, రావణ్ లాంటి వ్యక్తులను సపోర్ట్ చేస్తుంది అంటే అది దేశం మీద దాడి చెయ్యటమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టలేదు, కానీ వైసీపీ పార్టీ పేరు పెట్టి ఆయన చాలా స్పష్టంగా ఒక తీవ్రమైన విమర్శ చేశాడు. సో ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. ఇంతకాలం మౌనంగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి సడన్గా బయటకు వచ్చి మాట్లాడటం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? విజయసాయిరెడ్డి ఏమన్నా బీజేపీలోకి వెళ్ళాలనుకుంటున్నాడా? ఆ కోణంలోనే ఇప్పుడు ఇలాంటి వాటి మీద వ్యాఖ్యలు చేయడం ద్వారా బీజేపీ కంట్లో పడాలి అనుకుంటున్నాడా ఏంటి అనేది తెలియదు. చాలా అంటే హిందూ మతం మీద కావచ్చు, దేశభక్తి మీద కావచ్చు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వైసీపీని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేయడంతో పాటు ఇలాంటి వారినే కాదు, అంటే రావణ్ లాగా విమర్శించిన వాళ్ళనే కాదు, వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళను కూడా కఠినంగా శిక్షించాలి. అటు సమాజం శిక్షించాలి, ఇటు చట్టాలు శిక్షించాలి, అవసరమైతే చట్ట సవరణ కూడా చేయాలి, శిక్షలు అంత కఠినంగా ఉండాలని చెప్పి ఒక తీవ్ర కంఠంతో ఆయన అయితే మాట్లాడటం జరిగింది. సో ఇది నిన్న సాయంత్రం నుంచి ఎప్పుడైతే విజయసాయిరెడ్డి దీని గురించి సోషల్ మీడియా వేదికగా ఒక లెంతీ ట్వీట్ చేశాడో, సో దాని మీద ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ మొదలైంది. ఎందుకు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేశాడు? రావణ్ లాంటి వ్యక్తులను వైసీపీ పార్టీ సపోర్ట్ చేస్తుందంటే అది దేశం మీద దాడి చేయటమేననేది చాలా తీవ్రమైనటువంటి పదం. సో దేశం మీద దాడి చేయటంతోనే సమానం అని చెప్పి వైసీపీ పార్టీని అనటం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? పూర్తిగా ఇక జగన్మోహన్ రెడ్డితో విజయసాయిరెడ్డి తెగదెంపులు చేసుకునే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటి వరకు కొద్దో గొప్ప వీళ్ళంతా ఏదైనా డ్రామాలు ఆడుతున్నారేమో, విజయసాయిరెడ్డి వెనక జగన్మోహన్ రెడ్డి ఉండి ఏదైనా డ్రామా నడిపిస్తున్నాడేమో అనే అనుమానం ఉండేది. బట్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే పూర్తిగా అంటే బీజేపీ కంట్లో పడటం కోసం ప్రయత్నం చేశాడా అన్న స్థాయిలో అయితే విజయసాయిరెడ్డి మాట్లాడాడు. ముందుగా అసలు విజయసాయిరెడ్డి ఏం మాట్లాడాడో యాజ్ ఇట్ ఈస్గా ఆయన అన్నది నేను ఒకసారి మాట్లాడి వినిపిస్తాను. ఆ తర్వాత దాంట్లో ఉన్న డెప్త్ ఏంటి, ఆ పదాల అర్థం ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. రావణ్, ప్రకాష్ రాజులు ఎక్కడి నుంచి పుట్టుకు వస్తున్నారు? వీరికి మద్దతు ఇస్తున్నది ఎవరు? వీరి ఏ సంస్కృతికి వారసులు? వీరి తండ్రులు తాతలు ఎవరు? వీరి మూలాలు ఎక్కడున్నాయి? తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. హిందూ సోదరులు నిజమైన భారతీయ దేశభక్తి భావాలు కలిగిన వారు కొన్ని విషయాలని గమనించాలి. ఓసీల్లో ప్రధానంగా 2 అధికార కులాల నుంచి కొద్దిమంది కన్వర్ట్ అయిన వారు, కన్వర్ట్ అయిన తరువాత కూడా వారి కులాన్ని వదిలిపెట్టకుండా పేరు చివర కులాన్ని తగిలించుకుని వేరే మతస్థుల్ని నడిపిస్తూ ఆర్థికంగా, అధికార పరంగా రాజకీయ లాభాలు పొందుతున్నారన్నది అందరూ గమనించాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మతంలో సగం కన్నా ఎక్కువ మంది పాస్టర్లు మతం మార్చుకున్న రెడ్లు, కమ్మవారే. అత్యంత గొప్పదైన మన భారతీయ సంస్కృతి మీద, మన దేవతల మీద, మన హిందూ మతం మీద, మన దేశం మీద ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు ఏ కులానికి ఏ మతానికి చెందిన వారు చేసినా ఇటు సమాజం బుద్ధి చెప్పాలి, అటు చట్టం అలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి యావజ్జీవం లేదా ఉరిశిక్ష విధించాలి. సో ఈ పదమే విజయసాయిరెడ్డి వాడినటువంటి కొంత తీవ్రమైనటువంటి పదం. అంటే ఇండైరెక్ట్గా రావణ్ లాంటి దేశభక్తి లేని వాళ్ళు లేదా రావణ్ లాంటి సమాజ భక్తి లేని వాళ్ళు సమాజంలో ఉండకూడదు, అలాంటి వారికి యావజ్జీవ కారాగార శిక్ష లేదా ఉరిశిక్ష విధించాలి అని నిన్న విజయసాయిరెడ్డి అయితే చెప్పడం జరిగింది. అవసరమైతే ప్రభుత్వం చట్టాలని సవరించాలి. ఆ వ్యాఖ్యల్ని సమర్థించే వారికి కూడా అదే స్థాయిలో గుణపాఠం నేర్పాలి. బలవంతపు మత మార్పుల్ని, ప్రలోభాల ద్వారా మత మార్పుల్ని సమర్థించడం మన సంస్కృతి మీద, మన దేశ సార్వభౌమత్వం మీద నల్ల కళ్ళద్దాలు, సూటు బూటు ధరించి మైకు పట్టుకుని సగం వచ్చి రాని ఇంగ్లీష్లో మిగతా
తెలుగులో ఇష్టారాజ్యంగా నోటికి వచ్చినట్లు అసభ్య పదజాలంతో దాడి చేయటం కొందరికి ఫ్యాషన్గా హీరోయిజంగా మారింది. ఇది రావణ్ గురించి మాట్లాడింది. మొన్న ఏదైతే దళిత క్రైస్తవ సభలో రావణ్ అనే వ్యక్తి నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని టక్ చేసుకుని కొద్దిగా ఇంగ్లీషు కొద్దిగా తెలుగు కలిపి మాట్లాడాడు. సో దీన్ని విజయసాయిరెడ్డి ఇక్కడ అదే డైరెక్ట్గా రావణ్ పేరు పెట్టలేదు, కానీ కొంతమంది నల్లద్దాలు పెట్టుకుని ఇటీవల సమావేశాల్లో నల్లద్దాలు సూటు బూటు వేసుకుని టక్ చేసుకుని వచ్చిరాని ఇంగ్లీష్లో సగం తెలుగు సగం ఇంగ్లీషు కలిపి మాట్లాడటం అనేది ఫ్యాషన్ అయిపోయిందని చెప్పి డైరెక్ట్గా రావణ్ను ఉద్దేశించి అయితే విజయసాయిరెడ్డి మాట్లాడాడు. ఇలా ఒక పథకం ప్రకారం తమ ఆర్థిక లాభం కోసం మతం మారిన ఓసీ కులాల్లో కొన్ని కుటుంబాల వారు మన దేశానికి హిందూ మతానికి వ్యతిరేకంగా కన్వర్ట్ అయిన మిగతా కులాల వారితో విషం కక్కించే కార్యక్రమానికి తెర వెనుక ఉండి నడిపిస్తున్న విషయాన్ని గమనించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా రావణ్ని ప్రకాష్ రాజ్ని సమర్థించటం హైలైట్ చేయటం అంటే ఇది నేరుగా మన హిందుత్వం మీద, మన సనాతన ధర్మం మీద, మన దేవతల మీద, మన దేశం మీద వారు చేస్తున్న దాడి మాత్రమే. సో చాలా తీవ్రమైనటువంటి పదం. ఈరోజు రావణ్, ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులకు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు సపోర్ట్ చేస్తుంది అంటే అది సనాతన ధర్మం మీద దాడి, దేశం మీద దాడి, హిందూ మతం మీద దాడిగా భావించాలి. ఖచ్చితంగా ఇందులో మరొక మాట లేదు అనేది విజయసాయిరెడ్డి స్వయంగా పార్టీ పేరును, జగన్ పేరు మెన్షన్ చేయలేదు కానీ పార్టీ పేరును మెన్షన్ చేసి మాట్లాడటం జరిగింది. హైందవ సమాజాన్ని, భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ఇలాంటి ఆలోచనల్ని మతపరమైనటువంటి ఉగ్రవాదంగా భావించాలి. ఇది కూడా ఒక తీవ్రమైనటువంటి పదం. ఇలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు కావచ్చు, ఉండటం కావచ్చు, దాన్ని ఒక రకంగా ఉగ్రవాదంగా, ఆర్థిక మతపరమైనటువంటి ఉగ్రవాదంగా భావించాలి అనేది విజయసాయిరెడ్డి చేసినటువంటి కామెంటు. చట్టం వేసే శిక్షలతో పాటు సమాజం కూడా వీరందరినీ వెలివేయాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే రావణ్, ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులను సమాజం నుంచి వెలివేయాలంటున్నాడా, లేదా ఇలాంటి వారిని సమర్థిస్తున్నటువంటి వైసీపీ పార్టీని వెలివేయాలంటున్నాడా? సో ఇక్కడ ఎంటైర్ మొత్తాన్ని కనుక మనం ఒక పదాన్ని సింక్ చేసి చూస్తే వైసీపీ పార్టీ టార్గెట్గా అటు రావణ్, ప్రకాష్ రాజుతో పాటు వైసీపీ పార్టీ టార్గెటెడ్గా ఈ ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇక్కడ వెలివేయాలి అనేది రావణ్ని, ప్రకాష్ రాజ్ని అన్నాడా, వాళ్ళతో కలిపి సపోర్ట్ చేస్తున్నటువంటి వైసీపీ పార్టీని కూడా అన్నాడా అనేది ఇక్కడ ఒక ప్రశ్న. వైసీపీ పార్టీని కూడా ఇండైరెక్ట్గా సమాజం నుంచి వెలివేయాలి అని ప్రజలకు ఒక హింట్ ఇచ్చినట్టుగా దీని భావన కనపడుతుంది. ఎందుకనంటే ఇందాక దీనికి ముందులో ఒక వర్డ్ వాడాడు విజయసాయిరెడ్డి, ఏమని, ఇలాంటి వారినే కాదు వారిని సపోర్ట్ చేస్తున్న వారిని కూడా అటు చట్టం ఇటు సమాజం రెండూ శిక్షించాలి అని చెప్పి ఒక వాక్యం ఆడాడు. సపోర్ట్ చేస్తున్న వారు అంటే ఎవరు? వైసీపీ పార్టీ. అలా అదే చెప్పాడు కదా ఆయన, వైసీపీ పార్టీ డైరెక్ట్గా సపోర్ట్ చేయడం అంటే మీరు దేశం మీద, ధర్మం మీద దాడి చేయటం అని చెప్పాడు కదా. అంటే ఒక పదాన్ని మనం సింక్ చేసి చూస్తే ఖచ్చితంగా వైసీపీ పార్టీని వెలివేయాలి అనే అర్థం వచ్చేటట్టుగా విజయసాయిరెడ్డి మాట్లాడినట్టుగా అయితే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ ఈ దేశద్రోహం, సంఘ విద్రోహ కుట్రల మీద చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఇలాంటి వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి రాశాడు. సో ట్విట్ అనేది కొద్దిగా లెంతీగానే వేసాడు. వాస్తవానికి అసలు ఎక్స్పెక్ట్ చేయలే విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి నుంచి ఈ స్థాయిలో తీవ్ర విమర్శలు చేయటం. ఆయన ఏదైనా ఉంటే ఇండైరెక్ట్గా మాట్లాడతాడు. ఒకవేళ జగన్ గురించి ఏదైనా మాట్లాడాలంటే బహుశా ఇండైరెక్ట్గా మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ జగన్ పేరు డైరెక్ట్గా పెట్టలేదు, కానీ వైసీపీ పార్టీ పేరును పెట్టి మాట్లాడాడు. వైసీపీ పార్టీ పేరును పెట్టడం అంటే జగన్ పేరును పెట్టడమే. వైసీపీ పార్టీ అంటే ఎవరు? జగనే కదా, మనకు వేరే వ్యక్తి ఎవరో గుర్తుకు రారు కదా. సో ఖచ్చితంగా విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి ఈ సనాతన ధర్మం మీద కావచ్చు, లేదా హిందూ మతం మీద వ్యాఖ్యలు చేసే వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష, ఉరి శిక్ష, సమాజం వెళ్ళి లాంటి పదాలు వాడుతూ వీళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళను కూడా శిక్షించాలి అనే ఉద్దేశంతో వెలివేయాలి అనే ఒక వర్డ్ మెన్షన్ చేస్తూ వైసీపీ పార్టీని ఇండైరెక్ట్గా, అంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, మనమేమో అది తప్పు పట్లదు, ఆయన వ్యక్తిగతం అనుకోండి, మతం అనేది వాళ్ళ వ్యక్తిగతం. సో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి హిందూ మతం మీద జరుగుతున్నటువంటి దాడిని సమర్థిస్తున్నాడు కాబట్టి ఇలాంటి వాళ్ళను కూడా వెలివేయాలి అనే ఉద్దేశంతో విజయసాయిరెడ్డి మాట్లాడా అంటే అవుననే సమాధానం వస్తుంది. మొత్తంగా విజయసాయిరెడ్డి వేసినటువంటి ట్వీట్ అనేది ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓకే, కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో
తీవ్ర చర్చగా మారింది. సో జగన్మోహన్ రెడ్డిని వెలివేయాలి, వైసీపీ పార్టీని వెలివేయాలి, వీళ్ళతో పాటు వీళ్ళని సమర్థిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ పార్టీని కూడా ప్రజలు శిక్షించాలి అనే కోణం వచ్చేటట్టు ఇప్పుడు విజయసాయిరెడ్డి మాట్లాడటం అనేది సోషల్ మీడియా వేదికగా చర్చగా మారింది. సో మీరేమనుకుంటున్నారు? విజయసాయిరెడ్డి వేసినటువంటి ట్వీట్ యొక్క అర్థం ఏంటని మీరు అనుకుంటున్నారు? అలాగే వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.